నమస్తే వెల్కమ్ టు యోయోచివి తెలంగాణలో మరోసారి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యల అంశం తెరపైకొచ్చింది 3 నెలల్లోపు వీరిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సుప్రీం ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది దీంతో స్పీకర్ సైతం చర్యలను ప్రారంభించారు 2024లో బీఆర్ఎస్లోని 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరటంతో ఫిరాయింపు వివాదం మొదలైంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాల యాదయ్య సంజయ్ కుమార్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి టి ప్రకాష్ గౌడ్ అరకపుడి గాంధీ దాన నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులు వీరంతా కూడా బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ నేతలు ఈ మార్పును ఫిరాయింపుగా భావించి చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు స్పీకర్ ఎటూ తేల్చకపోవడంతో గులాబీ నేతలు హైకోర్టును తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు జూలై 31, 2025 నాటి తీర్పులో స్పీకర్కు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు దీంతో ఫిబ్రవరి 2025లో మొదటి నోటీసులు జారీ అయినప్పటికీ ఎమ్మెల్యేలు తమకు బీఆర్ఎస్లోనే ఉన్నామని పార్టీ మారలేదని సమాధానాలు ఇచ్చారు ఈ సమాధానాలు బీఆర్ఎస్ నేతలకు పంపబడిన తర్వాత ఆ పార్టీ తరపున జగదీష్ రెడ్డి కేపీ వివేకానంద చింత ప్రభాకర్ వంటి నేతలు రీజాయిండర్లు సమర్పించారు ఆగస్టు నెల చివర్లో స్పీకర్ అదనపు నోటీసులు జారీ చేసి మరిన్ని ఆధారాలు సమర్పించమని 6 ఎమ్మెల్యేలు సంజయ్ పోచారం కాల యాదయ్య తెల్లం వెంకట్రావు కృష్ణమోహన్ రెడ్డి మహిపాల్ రెడ్డిని ఆదేశించారు ఈ నోటీసులు డిఫెక్షన్ చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం ఇచ్చారు మొత్తంగా చూసుకుంటే ఈ పరిణామాలు అధికార పార్టీ కాంగ్రెస్కు సవాల్గా మారాయి ఎందుకంటే 10 సీట్లు కోల్పోతే అసెంబ్లీ మెజార్టీకి ప్రభావితమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని సాధారణ ప్రక్రియగా చూసినప్పటికీ ఎమ్మెల్యేలు న్యాయ సలహాలతో సమాధానాలు ఇవ్వాలని చెప్పారు బీఆర్ఎస్ వర్గాలు మాత్రం అంతిమంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఖాయమని ఉప ఎన్నికలు తప్పవని అంటున్నారు